వృత్తి వృత్తిలోకెల్లా అతి ముఖ్యమైన వృత్తి ఉపాధ్యాయ వృత్తి అని ఉండి లయన్స్ క్లబ్ ప్రెసిడెంట్ డాక్టర్ గాదిరాజు రంగరాజు అన్నారు. మండల కేంద్రం ఉండి మెయిన్ స్కూల్లో ఉండి లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో గురు పూజోత్సవ వేడుకలు గురువారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఉత్తమ సేవలందించిన 4 ఉపాధ్యాయులకు బెస్ట్ టీచర్ అవార్డు, మెమంటో, శాల్వాతో సత్కరించారు. క్లబ్ కార్యదర్శి పెన్మెచ్చ రంగప్రసాద్ రాజు మాట్లాడుతూ సమాజంలో ఉపాధ్యాయుల పాత్ర ఎనలేనిదని అన్నారు. క్లబ్ అడ్మినిస్ట్రేటర్ రుద్రరాజు నరసరాజు మాట్లాడుతూ గురువు ఔన్నత్యాన్ని వివరించారు. సెకండ్ వైస్ ప్రెసిడెంట్ ముందూరు శివరామరాజు సర్వేపల్లి నేటి తరానికి స్ఫూర్తి ప్రదాతని అన్నారు. దాత పూసపాటి వెంకట్రాజు ఆర్థిక సహకారం అందించారు. చిట్టూరు హెన్రిటా, పెన్మెచ్చ అన్నకుమారి, వద్దన ప్రకాశ్రావు, కల్దిని రవివర్మను ప్రశంసా పత్రం, మెమంటో, శాలువా, డైరీ, గొడుగులు కానుకలతో సత్కరించారు. క్లబ్ సభ్యులు కనిగంటి రూత్కళ, సత్య బ్రహ్మారెడ్డి, కాగిత మహంకాళి, బుద్ధరాజు సుబ్బరాజు, కల్దిని సీతారామరాజు, గాదిరాజు సుబ్రహ్మణ్యరాజు, ఉపాధ్యాయ లక్ష్మి, మీనాక్షి, తేజ, విమలాబాయమ్మ, దాస లక్ష్మి తదితరులు పాల్గొన్నారు. ఉండి లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఈ రోజు గురు పూజోత్సవం సందర్భంగా మండలంలో పనిచేస్తున్న ఉత్తమ సేవలు అందిస్తూ ఉన్న వారికి గుర్తించి ఒక 4 ఉపాధ్యాయుల్ని ఈ రోజు సత్కరించడానికి మా ఉండి లయన్స్ క్లబ్ నిర్ణయించింది. ఇంటర్నేషనల్ థర్డ్ వైస్ ప్రెసిడెంట్ విజయ్ కుమార్ రాజు గారి పుట్టినరోజు ఈ రోజు. ఈ సందర్భంగా ఆయనకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమం ఒక రోజు ముందుగా చేయడం జరుగుతూ ఉంటుంది. అందువల్ల ఎందుకు చేశారని మా సభ్యుల్లోనే చాలా మందికి అనుమానం వచ్చింది. కారణం ఇది. అందువల్ల ఒక రోజు ముందుగా మనం ఈ కార్యక్రమం నిర్వహించుకుంటున్నాం. అయితే సర్వేపల్లి రాధాకృష్ణన్ ఉపాధ్యాయులకి గురువుకే గురువు. ఆయన ఉపాధ్యాయ వృత్తి నుంచి ఆయన రాష్ట్రపతి, దేశంలో అత్యున్నత పదవి రాష్ట్రపతిగా ఆయన ఎదగడం, అలాగే భారతరత్న అవార్డు పొందడం. ఆయన గురించి 2 మాటలు నేను అధ్యక్షుడిగా తొలి పలుకుల్లో తెలియజేద్దాం అనుకున్నా. కబీర్ ఒక మాట అంటాడు, ఉపాధ్యాయుడు దేవుడు ఒకేసారి కనపడితే నేను ముందుగా నమస్కరించేది ఉపాధ్యాయుడికి అంటాను. అంటే ఉపాధ్యాయుడి యొక్క స్థానం సమాజంలో ఎంత గొప్పదో మనకి ఈ సంఘటన ద్వారా తెలుస్తుంది. సర్వేపల్లి రాధాకృష్ణ గారు తమిళనాడు రాష్ట్రంలో 1888వ సంవత్సరం సెప్టెంబర్ 5వ తేదీన ఒక సాధారణ బ్రాహ్మణ కుటుంబంలో పుట్టారు. అతి సాధారణమైన కుటుంబం వాళ్ళది, తెలుగు కుటుంబమే. వారి పూర్వీకులు తమిళనాడు వలస వెళ్ళిపోయారు. అయినా సరే మన తెలుగు వాడిగా మనం చాలా గర్వపడాలి. ప్రతి ఏటా కూడా మరి జాతీయ స్థాయిలో ఉత్తమ ఉపాధ్యాయులు ఈ రోజు పొందుతున్నారు. అంటే సెప్టెంబర్ 5న పొందడం, అలాగే రాష్ట్ర స్థాయిలో ఉపాధ్యాయ అవార్డులు పొందడం, జిల్లా స్థాయిలో, మండల స్థాయిలో, ఇలాంటి వివిధ కేటగిరీలో. అవే కాకుండా స్వచ్ఛంద సంస్థలు అంటే మన లయన్స్ క్లబ్ లాంటివి చాలా వాళ్ళకి ఉపాధ్యాయులు గుర్తించి అవార్డులు ఇవ్వడం కూడా జరుగుతూ ఉంది. మరి ఈ అవార్డు ఎంపిక ఏ విధంగా జరుగుతుంది అనేది కూడా నేను తెలియజేయవలసి ఉంది. అంటే రికమెండేషన్లు వచ్చినా కూడా నేను వీటిని కూడా ఖాతరు చేయను. చాలా మంది అడుగుతూ ఉంటారు, నాకు అవార్డు ఇవ్వండి, నాకు అవార్డు ఇవ్వండి అని అడగటం కూడా నేను ఆ సంఘటన కూడా చూశాను. నేను ఇక్కడ ఉపాధ్యాయులో ఉన్నాను కాబట్టి నాకు మండలంలో బాగా పట్టుంది. నాకు ఈ అవార్డులో ఎంపిక చేయటం చాలా ప్రతి ఏటా, ఈ ఏడాదే కాదు, తలపోటుగా ఉంటాం.